హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి సిఏ ఫైనల్ పీజీబీపీ ప్రాఫిట్స్ అండ్ గెయిన్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆ చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీజీబీపీలో వచ్చే ఇన్కమ్స్ ఏవేవి ఛార్జ్ అవుతాయి అనేది సెక్షన్ 28 డీల్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏం చెప్తారంటే ఈ హెడ్లో మనం ఏమైనా బిజినెస్ చేసినా, ప్రొఫెషన్ చేసినా ఆర్ ఒకేషన్ ఇట్లాంటివి ఏవి చేసినా దాని నుంచి ఏ ఇన్కమ్ వచ్చినా డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్లో మనకి ఏ ఇన్కమ్ వచ్చినా ఆ ఇన్కమ్ పీజీబీపీలో ఎర్న్ అవుతుంది. ఓన్లీ బిజినెస్ నుంచి వచ్చినది ఒకటే ట్యాక్సబుల్ అవుతుందా అంటే కాదు, ఇంకా కొన్ని ఇన్కమ్స్ ఏది ఎనీ కాంపెన్సేషన్ ఆర్ అదర్ పేమెంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై. ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ అఫేర్స్ ఆఫ్ ఇండియా కంపెనీ కానీ ఆర్ ఫారిన్ కంపెనీ అని మన కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాము, ఆ కంపెనీకి ఒక కాంపిటీటర్ పెట్టినారు, ఆ కంపెనీ కాంపిటీటర్తో మనం మాట్లాడినాము. సార్ మీరు ఇక్కడ ఓపెన్ చేయకంటే ఓపెన్ చేయడానికి కొంత కాంపెన్సేషన్ పే చేస్తాము అని మనం చెప్పినాము అనుకునే ఆ పర్సన్ అక్కడ బిజినెస్ చేయకుండా క్లోజ్ చేయడానికి, టర్మినేషన్ చేయడానికి ఆర్ అతను చేస్తున్నది మోడిఫికేషన్ చేయడానికి మనం అమౌంట్ ఇస్తున్నాం కదా, అతను ఆ ఇన్కమ్ని పీజీబీపీ ఇన్కమ్ కింద చూపించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ బై ఇట్స్ మెంబర్స్ బై ఏ ట్రేడ్, ప్రొఫెషనల్ ఆర్ బిజినెస్. అంటే కొన్ని మెంబర్స్ ఉంటారు, అంటే సర్వీసెస్ రెండర్ బై దెమ్ టు దేర్ మెంబర్స్. అట్లాంటి కేసులో ఆ ఇన్కమ్స్ ఏమైనా వచ్చినా వాటిని కూడా ఈ పీజీబీపీ ఇన్కమ్ కిందనే చూపించుకోవాలి. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై అసెస్సీ క్యారింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్. ఏమైనా బిజినెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా, వాటిపైన ఇన్సెంటివ్స్ ఏమైనా తీసుకున్నా వాటిని కూడా మనం పీజీబీపీ ఇన్కమ్ గానే చూపించుకోవాలి. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్స్, లైసెన్స్ గ్రాంట్ చేసి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏమైనా సేల్ చేసినా, దాన్ని సేల్ చేసినప్పుడు ఏమైనా ప్రాఫిట్ వచ్చినా వాటిని కానీ, క్యాష్ అసిస్టెన్స్ అగేనెస్ట్ ఎక్స్పోర్ట్స్ అండర్ ఎనీ స్కీమ్ ఆఫ్ జిఓఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జిఓఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్యాష్ అసిస్టెన్స్ ఏమైనా రిసీవబుల్ కానీ రిసీవ్ చేసుకున్నా కానీ, ఏమైనా స్కీమ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిసీవ్ చేసుకుంటున్నా అంటే మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నందుకు మనం ఏమైనా స్కీమ్స్ రిసీవ్ చేసుకుంటే అది కూడా మనం బిజినెస్ ఇన్కమ్ గానే చూపించుకోవాలి. నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ ఆర్ ఎక్సైజ్ డ్యూటీ రీపేడ్ ఆర్ రీపేయబుల్ యాజ్ డ్రాబ్యాక్. అట్లాంటి కేసు ఏమైనా ఉన్నా అంటే మనం పే చేసినది మనకి వాళ్ళు రీపే చేస్తున్నారు అనుకోండి, కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆ అమౌంట్ ఏదైతే వస్తే అట్లాంటి కేసులు కూడా ఆ అమౌంట్ కూడా మనం పీజీబీపీ ఇన్కమ్ గానే చూపించుకోవాలి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్ ఆర్ డ్యూటీ ఫ్రీ రిప్లేస్మెంట్ సర్టిఫికేట్. ఈ కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే వాటిపైన ఏమన్నా అమౌంట్ వస్తే ఆ అమౌంట్ అనేది ప్రాఫిట్ ఉంటే అది కూడా మనకి బిజినెస్ ఇన్కమ్ అవుతాయి. ఇవి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్లో చేయము, అంటే రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కానప్పటికీ ఇవి బిజినెస్ ఇన్కమ్గా మనం చూపించుకోవాలి. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్స్ ఆర్ పర్క్విజిట్. ఏమన్నా బెనిఫిట్స్ ఆర్ పర్క్విజిట్స్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, వెదర్ కన్వర్టెడ్ ఇంటూ మనీ ఆర్ నాట్, ఈ బిజినెస్ చేయడం వల్ల మనకు వచ్చినాయంటే ఆ బెనిఫిట్స్ పర్క్విజిట్స్ ఇవి కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ పీజీబీపీలో చూపించుకోవాలి. అండ్ 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 ఇవి మనకి కంపల్సరీగా ఇప్పుడు టీడీఎస్ కూడా డిడక్ట్ చేసుకోవాలి. కొత్త సెక్షన్లో సెక్షన్ 194R దీని మీద చాలా ఫోకసింగ్ ఉంది. రెగ్యులర్గా శాలరీ కేసు వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ పర్క్విజిట్స్ ఉంటే శాలరీస్లో కలిపినప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేస్తారు కదా, సేమ్ అట్లనే బిజినెస్ వాళ్ళకు కూడా టీడీఎస్ డిడక్ట్ చేయాలి అని దీని మీద చాలా ఫోకస్ ఉంది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇట్లానే బెనిఫిట్స్ పర్క్విజిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి వాళ్ళ యొక్క డీలర్స్కి, బట్ టీడీఎస్ డిడక్ట్ చేయడం లేదు. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ని కొంతమంది క్లియర్గా చూపిస్తారు, కొంతమంది క్లియర్గా చూపించారు. సో అందుకోసమే వాటిని కూడా టీడీఎస్ డిడక్ట్ చేసి ఇవ్వమనేది ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా పర్క్విజిట్స్ ఉన్నా. నెక్స్ట్ సమ్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్ ఆఫ్ ఫర్మ్. ఈ పార్ట్నర్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఇంట్రెస్ట్, శాలరీస్, బోనస్, కమిషన్ ఆర్ రెమ్యునరేషన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్ పార్ట్నర్ ఫర్మ్ నుంచి తీసుకుంటే అవన్నీ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ కింద నుంచి తీసుకున్నట్టే. అంటే పార్ట్నర్షిప్ ఈ అమౌంట్స్ ఎంతైతే అక్కడ మన పార్ట్నర్షిప్ ఫర్మ్ లో డిసాల్వ్ చేస్తుందో అంత అమౌంట్ ఇక్కడ అతనికి ట్యాక్సబుల్, అంటే అక్కడ ఎంతైతే అలవబుల్ చేస్తుందో అంతవరకు ట్యాక్స్ పడుతుంది. డిసాల్వ్ చేసినది ట్యాక్స్ ఏం పడదు, అంటే ఫర్మ్లోనే ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 చూసుకుంటే, సపోజ్ ఏ ఫర్మ్ పేస్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ 20%. యాక్చువల్గా అలవబుల్ వచ్చేసి ఓన్లీ 12% వరకే మాత్రం వస్తుంది. ఎక్సెసివ్ 8% అనేది అక్కడ ఫర్మ్లో డిసాల్వ్ చేస్తుంది. డిసాల్వ్ చేస్తారంటే ఏమి ఎక్స్పెండిచర్గా చూపించుకుంటాము, అండ్ ఎక్స్పెండిచర్గా 12 వరకు చూపించుకుంటారు, ఎక్సెస్ అనేది డిసాల్వ్ చేస్తుంది.
సో ఇప్పుడు ఈ 12 వరకు మాత్రమే ఫర్మ్ కి ఎక్స్పెండిచర్ గా మనం అలో చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, కాబట్టి ఆ 12% వరకు పార్ట్నర్ ట్యాక్స్ పే చేయాలి. రిమైనింగ్ 8% కంపెనీనే పార్ట్నర్షిప్ ఫర్మ్ పే చేస్తుంది. అది మనకి ఎగ్జాంపుల్ 1 లో చెప్పేది. నెక్స్ట్ ఎనీ సమ్ వెదర్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ అండర్ ఎనీ అగ్రిమెంట్ ఈ ఫర్ నాట్ క్యారింగ్ ఎనీ యాక్టివిటీ. అదే మనం ఇందాక చెప్పినాం కదా, మనం అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యాం అనుకోండి, మీరు ఈ వర్క్ చేయకండి, మా ఆపోజిట్ లో ఈ వర్క్ చేయకండి, కాంపిటీషన్ ని ఎలిమినేట్ చేయడానికి ఇట్లా అగ్రిమెంట్ ఎంటర్ అవుతుంటారు. అట్లాంటివి ఏమైనా రిసీవ్ చేసుకున్నా వాటిని కూడా మనం పీజీబీపీ ఇన్కమ్ కింద తీసుకోవాలి. రెగ్యులర్ గా మనకి పీజీబీపీ ఇన్కమ్ అంటే ఏమి, ఏదైనా ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో ఆర్డినరీ కోర్స్ లో చేసినప్పుడు మనకు అమౌంట్ వస్తాయి. ఇది ఆర్డినరీ కోర్స్ కాదు, పెట్టడం, రిమూవ్ చేయడం, అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యి అమౌంట్ తీసుకోవడం, ఇట్లా మనకి ఆర్డినరీ కోర్స్ కాదు. అయినప్పటికీ ఆ అమౌంట్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే కంపల్సరీగా అది మనం పీజీబీపీ ఇన్కమ్ లో చూపించుకోవాలి. ఫర్ నాట్ షేరింగ్ ఎనీ నో హౌ పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్ ఇట్లాంటివి వేరే వాళ్ళకి షేర్ చేయకుండా ఉండడం కోసం కూడా కొన్ని కంపెనీస్ అమౌంట్స్ పే చేస్తాయి. వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే బయటికి వెళ్తుంటారో వాళ్ళు కానీ, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళకి. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ సర్టెన్ టర్మ్స్ అంటే అక్కడ అగ్రిమెంట్ అంటే ఏమి, సర్వీస్ అంటే ఏమి అవి చెప్తారు. నెక్స్ట్ ఎనీ సమ్ రిసీవ్డ్ అండర్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉంటుంది కదా, వాటి మీద ఏమైనా అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఆ అమౌంట్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ లో చూపించాలి. నెక్స్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఆన్ ఇట్స్ కన్వర్షన్ యాజ్ క్యాపిటల్ అసెట్. ఇన్వెంటరీని క్యాపిటల్ అసెట్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంటే, ఇన్వెంటరీ అనేది బిజినెస్ కి సంబంధించినది, క్యాపిటల్ అసెట్ గా మనం చేస్తున్నామంటే ఆ రోజు చేసే రోజు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ ప్రిస్క్రైబ్డ్ మేనర్ తో మనం క్యాలిక్యులేట్ చేసి అంతవరకు బిజినెస్ ఇన్కమ్ గా చూపిస్తాము. ఆ ప్రిస్క్రైబ్ మేనర్ అనేది రూల్ 11 యూఏబి లో మనకు చెప్తారు. ఫేర్ మార్కెట్ వాల్యూ గురించి డీటెయిల్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ మనకి ఈ స్టాక్ నుంచి క్యాపిటల్ అసెట్ కి వెళ్తున్నప్పుడు ఆ అమౌంట్ చూపించుకోవాలి. నెక్స్ట్ అక్కడ క్యాపిటల్ అసెట్ ఎప్పుడైతే బయటికి పోతాదో, సేల్ చేస్తామో అప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. సో అది బిజినెస్ ఇన్కమ్ గా చూపించుకోవాలి ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు. నెక్స్ట్ సమ్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ రిఫర్డ్ అండర్ సెక్షన్ 35AD. 35AD అంటే మనకి ఏమన్నా సమ్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, వెదర్ క్యాష్ కానీ కైన్ లో కానీ, ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ కి రిలేటెడ్ ఏమైనా ఉంటే, ఆ క్యాపిటల్ అసెట్స్ అంటే ఏమి, రెగ్యులర్ గా మనం రెవెన్యూ అకౌంట్స్, ఈ రెవెన్యూ అసెట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ పెడుతుంటాము. క్యాపిటల్ అసెట్ మీన్స్ అంటే మన బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి వాటికి సంబంధించి ఏమైనా అమౌంట్స్ మనం రిసీవ్ చేసుకుంటే, అట్లాంటి కేసు ఏమైనా ఉంటాయి అంటే అవి డిమాలిష్ కావడం, డిస్ట్రాయ్ కావడం, డిస్కార్డెడ్ కావడం, ఆర్ ట్రాన్స్ఫర్ కావడం ఇట్లా జరిగినప్పుడు ఏదైనా ఎక్సెసివ్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే వాటిని కూడా మనం పీజీబీపీ ఇన్కమ్ అనే చూపించుకోవాలి. నెక్స్ట్ స్పెక్యులేషన్ బిజినెస్ అంటే రెగ్యులర్ గా బిజినెస్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు స్పెక్యులేషన్ బిజినెస్ అంటే ఏమంటే క్లియర్ గా యాక్చువల్ గా స్టాక్ ఒక పర్సన్, ఇంకొక పర్సన్, 2 పర్సన్స్ అనుకోండి, ఈ పర్సన్ ఏ, పర్సన్ బి. పర్సన్ ఏ ఏం చెప్పినా అంటే నేను ఇంత అమౌంట్ క్వాంటిటీ, ఒక 50 క్వాంటిటీ రైస్ సేల్ చేస్తా అని చెప్పినాడు ఏ నుంచి బికి. బి యాక్సెప్ట్ చేసినాడు 50 క్వాంటిటీస్ కి సంబంధించి. యాజ్ అండ్ డేట్ కి ఎంత, 1 మంత్ వాళ్ళు పీరియడ్ పెట్టుకున్నారు. 1 మంత్ తర్వాత 50 క్వాంటిటీకి సంబంధించిన రేట్ ఎంతైతే ఉందో అండ్ స్టార్టింగ్ డేట్ కి ఎంతైతే డేట్ ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ మాత్రమే సెట్ ఆఫ్ చేసుకుంటే ఇది స్పెక్యులేటివ్ బిజినెస్. ఇక్కడ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ అనేది ఏమీ కాదు, ఏ నుంచి బికి, బి నుంచి సికి, ఏ నుంచి బికి, బి నుంచి సికి ట్రాన్స్ఫర్ ఓన్లీ సెట్ ఆఫ్ ఎంట్రీస్ పాస్ అవుతాయి. స్టార్టింగ్ డేట్ ఎంత ఉంది, ఎండింగ్ డేట్ ఎంత ఉంది, ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటావో వాటిని స్పెక్యులేటివ్ బిజినెస్ అంటారు. ఇట్లా ఎవరైతే చేస్తుంటారో మాక్సిమం ఇట్లాంటి కేసు లో లాసెస్ ఏమైనా ఉంటే లాసెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లాస్ ఇన్ స్పెక్యులేషన్ బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ టు సబ్సిక్వెంట్ ఇయర్ కెన్ సెట్ ఆఫ్ ఓన్లీ అగైనెస్ట్ ఎనీ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్. అంటే ఏమైనా స్పెక్యులేటివ్ లాస్ ఉంటే వేరే స్పెక్యులేటివ్ లాస్ తో ఈ స్పెక్యులేటివ్ లాస్ తోనే చేసుకోవాలి. అంటే ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కి సంబంధించి దాంతో సెటప్ చేసుకోవడానికి రాదు. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్, నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పినానో అదే మీనింగ్ అక్కడ చెప్తారు. అండ్ ప్రిన్సిపల్ బిజినెస్ వచ్చేసి ఇక్కడ ట్రేడింగ్ ఇన్ షేర్స్, బ్యాంకింగ్, లోన్స్ అండ్ అడ్వాన్స్ ఇట్లాంటివి చూసుకుంటారు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నాట్ డీమ్డ్ టు బి స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏవైతే ఉన్నావో ఆ అమౌంట్స్, ఈ ట్రాన్సాక్షన్స్ మీకు చూడడానికి స్పెక్యులేటివ్ మాదిరి ఉంటాయి, బట్ వీటిని స్పెక్యులేటివ్ గా తీసుకోకూడదు. అండ్ షెల్ నాట్ బి డీమ్డ్ టు బి స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్. కొన్ని ఏవి అంటే డెరివేటివ్ కి సంబంధించి, దట్ ఈస్ హెడ్జింగ్ కాంట్రాక్ట్స్ ఉన్నా, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఉన్నా, ట్రేడింగ్ కాంట్రాక్ట్స్ ఉన్నా, ట్రేడింగ్ ఇన్ డెరివేటివ్స్ ఉన్నా, ఇట్లాంటి 2 ఐటమ్స్ ని దాని నేచర్ స్పెక్యులేటివ్ మాదిరే ఉంటుంది, బట్ మనం స్పెక్యులేషన్ గా తీసుకోకూడదు.
నెక్స్ట్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏమి చెప్తుంది. నెక్స్ట్ ఇంకేం చెప్తాం అంటే ట్రేడింగ్ ఇన్ కమాడిటీ డెరివేటివ్స్ లో చేసినా కూడా. అండ్ ఇప్పుడు కంప్యూటేషన్ ఆఫ్ పీజీపీపీ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, కంప్యూటేషన్ ఎట్లా చేయాలని సెక్షన్ 29 డీల్ చేస్తుంది. సెక్షన్ 29 ఏం చెప్తుంది అంటే కంప్యూటేషన్ ఈ సెక్షన్ 30 to 43D వరకు ఏవైతే సెక్షన్స్ ఉన్నావో అంటే ఎక్స్పెండిచర్ ఎట్లా తీసుకోవాలి, డిప్రిసియేషన్ ఎట్లా తీసుకోవాలి అండ్ డిడక్షన్స్ ఎట్లా వచ్చేది వాటన్నిటిని తీసుకొని వాటి అకార్డెన్స్ ప్రకారం సెక్షన్ 29 కంప్యూటేషన్ చేస్తుంది. సో సెక్షన్ 29 ఏవేవి డీల్ చేస్తుంది, సెక్షన్ 30 to 37 అవి అడ్మిషబుల్ డిడక్షన్స్ ఉంటాయి. 40కి వచ్చేసి ఇన్అడ్మిషబుల్ డిడక్షన్స్. అడ్మిషబుల్ అంటే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు డిడక్షన్ కి, ఇన్అడ్మిషబుల్ అంటే మీకు ప్రొవైడ్ చేయరు ఆ డిడక్షన్స్. అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేమెంట్స్ నాట్ డిడక్టబుల్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్. సెక్షన్ 40A చూసుకుంటే కొన్ని కేసెస్ లో ఎక్స్పెన్సెస్ ని అలో చేయరు. నెక్స్ట్ ప్రాఫిట్ చార్జబుల్ టు ట్యాక్స్ సెక్షన్ 41 డీల్ చేస్తుంది. నెక్స్ట్ అదర్ ప్రొవిజన్స్ ఏమున్నాయి ఆ అదర్ ప్రొవిజన్స్ గురించి చెప్తుంది. నెక్స్ట్ అడ్మిషబుల్ డిడక్షన్స్ ఏవంటే సెక్షన్ 30 ప్రకారం రెంట్, రేట్స్, ట్యాక్సెస్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫర్ బిజినెస్ బిల్డింగ్ కి సంబంధించి సెక్షన్ 30 అలో చేస్తుంది. మనం ఏమైనా రెంట్ పే చేసినా, రేట్స్ పే చేసినా, ట్యాక్సెస్ పే చేసినా, రిపేర్స్, ఇన్సూరెన్స్, బిల్డింగ్స్ ఏవి యూజ్డ్ బై ద అసెసీ యూజ్ చేయాలి. అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తేనే వాటికి సంబంధించి మనకి అడ్మిషబుల్ మీన్స్ మనకి రెంట్ పేమెంట్ చేస్తే వాటికి ఈ మన పిఎన్ఎల్ ఉంటుంది కదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దానిలో డిడక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు, అలో చేస్తారు, అడ్మిట్ చేస్తారు మీన్స్ మనకి అలో చేస్తారు. ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయొచ్చు. మనం ఎక్స్పెండిచర్ క్లెయిమ్తోనే మనకి ప్రాఫిట్ తగ్గుతూనే మనకి ట్యాక్స్ తగ్గుతుంది. సో వీటి గురించి చెప్తాది. మళ్ళీ రెంట్ పే అంటే ఏ దానికి సంబంధించిన రెంట్, ఆ బిజినెస్ ఏదైతే ఉంటుందో అమౌంట్ పే చేసేది, బిజినెస్ కి సంబంధించి కాస్ట్ ఆఫ్ రిపేర్స్ ఇఫ్ ద అసెసీ హ్యాస్ అండర్టేకెన్ టు బేర్ సచ్ రిపేర్స్ టు ద ప్రెమిసెస్. నెక్స్ట్ ఆక్యుపేషన్ ఆఫ్ ప్రెమిసెస్ బై అసెసీ బీయింగ్ ద ఓనర్. టెనెంట్ గా ఉన్నప్పుడు ఎట్లా, ఓనర్ గా ఉన్నప్పుడు ఎట్లా కొన్ని కేసెస్ లో. నెక్స్ట్ ఈ రిపేర్స్ అండ్ ప్రెమిసెస్ లో రిపేర్స్ అనేది రెవెన్యూ నేచర్ ఉన్న ఎక్స్పెండిచర్ పెడితేనే మనకి అలో చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ అవి క్యాపిటల్ నేచర్ ఉన్న వాటికి సంబంధించి మీరు కానీ పెడుతుంటే మీకు డిడక్షన్ అనేది రాదు. కాస్ట్ ఆఫ్ రిపేర్స్ అండ్ కరెంట్ రిపేర్స్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ అనేటివి నాట్ టు బి అలౌడ్ యాజ్ డిడక్షన్. నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఇవి మన ల్యాండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, లోకల్ రేట్స్, మున్సిపల్ ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ మనం పే చేస్తుంటాం కదా పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి, అట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా పే చేసింటే ఎస్ఎస్ఎస్ కానీ, రేట్స్ కానీ, ట్యాక్సెస్ కానీ అట్లాంటివి కూడా అలో చేస్తుంది. నెక్స్ట్ మన బిజినెస్ బిల్డింగ్ కి సంబంధించి ప్రెమిసెస్ అనేది పార్ట్లీ బిజినెస్ కి యూజ్ చేసి పార్ట్లీ అదర్ పర్పస్ కి యూజ్ చేస్తుంటే పార్ట్లీ వరకు మనం ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయొచ్చు. అంటే మనకి ఎంతవరకు అయితే బిజినెస్ వాడుతుంటామో అంతవరకు. రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మిషనరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాఫిట్ మిషనరీకి సంబంధించి ఆ ప్లాంట్ అండ్ ఫర్నిచర్ కి సంబంధించి ఏమన్నా మనం రిపేర్స్ చేయించినా, ఇన్సూరెన్స్ ఏమన్నా తీసుకున్నా వాటిని కూడా మనం బిజినెస్ లోనే తీసుకోవచ్చు. అంటే వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అవి కూడా కరెంట్ రిపేర్స్ అయి ఉండాలి, కరెంట్ ఇన్సూరెన్స్ కి సంబంధించి అయి ఉండాలి. మనం ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చూసినప్పుడు మనం ఇవన్నీ ఎక్స్పెండిచర్ ప్రొవైడ్ చేసి మనం తర్వాతనే మనం ఇన్కమ్ చూసుకోవాలి. అంతేకాని ఈ ఎక్స్పెండిచర్స్ అన్ని క్లెయిమ్ చేయకుండా మనం ఇన్కమ్ అని చూపించకూడదు. ఇన్కమ్ అని చూపిస్తే మీకు ట్యాక్స్ అనేది ఎక్కువ పడుతుంది. మనకి ఇంకొక డౌట్ వస్తుంది. ఇంకొక డౌట్ ఏమంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్రిషియేషన్ తీసుకున్నాం అనుకోండి, సెక్షన్ 32లో డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. బట్ ఈ రిపేర్స్ దగ్గర ఒకసారి క్లియర్ చేస్తాను. ఇది డిప్రిషియేషన్ దగ్గర మనం ఎవరైనా డిప్రిషియేషన్ రెగ్యులర్ గా మనం చూపించాలి అంటే ఇయర్ కి రెగ్యులర్ డిప్రిషియేషన్ చూపించాలి. ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ వచ్చేసి 180 days చూసుకుంటాము. 180 days కంటే ఎక్కువ ఉంటే ఫుల్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తాం. లెస్ దెన్ 180 days ఉంటే డిప్రిషియేషన్ ఆఫ్ క్లెయిమ్ చేస్తాం. అట్లానే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా క్లెయిమ్ చేయాలా మీన్స్ 180 days లెస్ ఉంటే ఫుల్ క్లెయిమ్ చేయకుండా ప్రొఫెషనల్ క్లెయిమ్ చేయాలంటే అట్లా ఏం క్లెయిమ్ చేయడానికి లేదు. నాట్ మెరీలీ ప్రపోర్షనేట్ ఫుల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ని మనం క్లెయిమ్ చేయొచ్చు. అది ఈవెన్ మనం ఒక 1 month పర్చేజ్ చేసిన ప్లాన్ దానికి సంబంధించి మనం ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే రెవెన్యూ నేచర్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ వాటిని మనం క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ రిపేర్స్ ఎక్స్క్లూడ్స్ రీప్లేస్మెంట్ ఆర్ రీకన్స్ట్రక్షన్.
రెవెన్యూ నేచర్ ఎక్స్పెండిచర్ మాత్రమే నేను క్లెయిమ్ చేయాలన్నా. ఈ రీప్లేస్మెంట్ రీకన్స్ట్రక్షన్స్ ఎక్స్పెండిచర్ అంటే ఆ అసెట్ యొక్క యూసేజ్ అనేది చేంజ్ అవుతుంది. వన్స్ మన అసెట్ యొక్క యూసేజ్ అనేది చేంజ్ అయితే అవి ఈ రెవెన్యూకి సంబంధించి కాదు, అవి క్యాపిటల్ నేచర్కి సంబంధించి. సో కరెంట్ రిపేర్స్ అనేది చూసుకోవాలి. ఈ అసెట్ కి ఇంక్రిమెంట్ యూసేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేకుంటే జస్ట్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఆ స్టాక్ కానీ ఈ ప్లాంట్ అండ్ మిషనరీకి కానీ అట్లాంటివన్నీ మనం క్లెయిమ్ చేయొచ్చు. అది కూడా యాక్చువల్లీ పే చేసి ఉండాలి. పేయబుల్ అండర్ ద మర్కెంటైల్ అకౌంటింగ్ సిస్టమ్. కరెంట్ ఇయర్లో రిపేర్స్ క్యాపిటల్ నేచర్ ఉంటే నాట్ అలౌడ్. నేను చెప్పిన కదా క్యాపిటల్ నేచర్లో ఉండకూడదు, రెవెన్యూ నేచర్ ఉండాలి. క్యాపిటల్ నేచర్ అంటే అసెట్ యొక్క యూసేజ్ చేంజ్ కావచ్చు, అసెట్ యొక్క లైఫ్ ఆఫ్ ఇంక్రీజ్ కావచ్చు, దాని యొక్క లైఫ్ ని, అట్లాంటి కేసు అనమాట. మిషనరీ ప్లాంట్ అండ్ ఫర్నిచర్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ బిజినెస్ పార్ట్లీ ఫర్ అదర్ యూజెస్ ఉన్నప్పుడు ఓన్లీ ప్రపోర్షనేట్ పార్ట్ మాత్రమే మనకి డిడక్షన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 32 is the main సెక్షన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ 32 అనేది. రిమైనింగ్ అన్ని మనకి గుర్తుండిపోతాయి, ఎందుకంటే ఎక్స్పెండిచర్ పెట్టినామా లేదా క్యాపిటల్ లేదా క్లియర్గా తెలుసుకుంటే క్లియర్ అయిపోతుంది. ఈ డిప్రిషియేషన్ ఎట్లా అంటే కొన్ని రేట్స్ వస్తాయి, కొన్నిటికి స్పెసిఫైడ్ డిప్రిషియేషన్ వస్తుంది, అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. ఇట్లా మనకి డిప్రిషియేషన్ అనేది చాలా మెయిన్. అండ్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ప్లాంట్ ఉందంటే ప్లాంట్ కి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ప్లాన్స్ మీన్స్ అసెట్స్ లేకుండా ఎవరు బిజినెస్ చేయరు. ఒకవేళ అసెట్స్ లేకుండా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళు మ్యాక్సిమం సర్వీస్ వల్లే ఉంటారు. ఎంత సర్వీస్ వల్ల అయినా వాళ్ళకైనా కొంతవరకు ఫర్నిచర్ కావాల్సిందే. సో డిప్రిషియేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డిప్రిషియేషన్ గురించి మనం తెలుసుకున్నాం. డిప్రిషియేషన్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చా అంటే మీన్స్ నాకు ఈ ఇయర్లో ఇష్టం ఉంది తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్లో ఇష్టం లేదు తీసుకోవడానికి, అట్లా ఏమన్నా ఉందా? అంటే డిప్రిషియేషన్ లేదు, నేను ప్లాన్ని యూజ్ చేస్తలేను, అసెట్ని యూజ్ చేస్తలేను, నేను డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయను అని చెప్పొచ్చా అంటే అట్లాంటివన్నీ ఏం చెప్పవు, ఏం చేయదు. జస్ట్ మీకు అసెట్స్ ఉందా, రెడీ ఉందా, చేస్తున్నామా చేస్తలేమా, చేయకుండా మనకి సంబంధం లేదు. చేయడానికి పెట్టినాం కదా, రెడీ ఉంది చేస్తున్నాం, ఒకసారి చేసినాం, నెక్స్ట్ ఇయర్ చేసినా చేయకుండా అసెట్కి డిప్రిషియేషన్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సిందే. నెక్స్ట్ కండిషన్స్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ అలవెన్స్ ఆఫ్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ని మీకు అలో చేయాలంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ద అసెట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ డిప్రిషియేషన్ ఈజ్ క్లెయిమ్డ్ మస్ట్ బిలాంగింగ్ టు ఎయిదర్ ఫాలోయింగ్ కేటగిరీ. అంటే ఈ అసెట్స్ కి మాత్రమే మీకు డిప్రిషియేషన్ వస్తుంది. అంటే అన్ని అసెట్స్ కి రావు. అన్ని అసెట్స్ అంటే ఏముంటాయి మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, నాన్ కరెంట్ అసెట్స్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ లో ఇప్పుడు ట్రేడ్ రిసీవబుల్స్ ఉంటాయి. ట్రేడ్ రిసీవబుల్స్ కి మనం డిప్రిషియేషన్ ఇవ్వడానికి ఏం లేదు. సో కొన్ని లిస్ట్ ప్రొవైడ్ చేసినారు, ఈ లిస్ట్ కి మాత్రమే మీకు డిప్రిషియేషన్ వస్తుంది. దాంట్లో ఏముంటాయంటే మ్యాక్సిమం టాంజిబుల్ అసెట్స్, దట్ ఈస్ బిల్డింగ్, మిషనరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్, ఇవన్నీ టాంజిబుల్. ఇంటాంజిబుల్ అసెట్స్ నాట్ బీయింగ్ గుడ్ విల్ ని స్పెసిఫిక్ గా తీసేసినారు, గుర్తుపెట్టుకోండి. గుడ్ విల్ కి డిప్రిషియేషన్ అనేది రాదు. ఇంతకుముందు డిప్రిషియేషన్ వస్తుండే, మనకి 2 కేటగిరీగా డివైడ్ చేస్తుండే గుడ్ విల్ ని. పర్చేస్ గుడ్ విల్, నాన్ ఓన్ జనరేషన్ గుడ్ విల్ అట్లా చూసుకుంటుంది. బట్ ఇప్పుడు మాత్రం గుడ్ విల్ కి డిప్రిషియేషన్ రాదని క్లియర్ గా ప్రొవైడ్ చేసినారు. నాట్ బీయింగ్ గుడ్ విల్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. నెక్స్ట్ బీయింగ్ ఈ కాపీ రైట్స్, నో హౌ, పేటెంట్, కాపీ, ట్రేడ్ మార్క్, లైసెన్స్, ఫ్రాంచైజ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మొత్తం డిప్రిషియేషన్ ని క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఎనీ అదర్ క్యాపిటల్ అసెట్ ఉంటే అండ్ నాట్ క్లెయిమ్ డిడక్షన్ ఫ్రమ్ బిజినెస్ ఇన్కమ్ నుంచి ఏమైనా క్లెయిమ్ చేయకుండా అట్లాంటివన్నీ వస్తుంది. నెక్స్ట్ నో డిప్రిషియేషన్ ఈజ్ అలవబుల్. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ కి సంబంధించి డిప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేయడానికి రాదు, ల్యాండ్ కి సంబంధించి రాదు. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ లో మన అసెట్ లో కొంతమంది బుల్లెట్ కార్డ్స్ చేస్తుంటారు, బుల్లెట్ కార్డ్స్ వాటికి హార్సెస్ ని యూజ్ చేస్తుంటారు. అట్లాంటి కేసెస్ లో వాళ్ళు అదే వాళ్ళ బిజినెస్ అయినప్పటికీ ఈ కొన్ని ఐటమ్స్ కి డిప్రిషియేషన్ రాదు. టీ బుషెస్ ఏమన్నా ఉన్నా వాటికి కానీ, లైవ్ స్టాక్ కి కానీ, బిల్డింగ్స్ ఆర్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఏవి ఈ సైంటిఫిక్ అండ్ ఈ సర్జికల్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఉంటారు చూడండి, షిప్, వెహికల్, ఇట్లాంటివి వాళ్ళ కేసులో వీటికి సంబంధించి ఏవి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయడానికి రాదు. నెక్స్ట్ however what plant does not include an animal, human body, stock included. ఈ మూడిని ప్లాంట్ లో ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు ఇది స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే ఇక్కడ హ్యూమన్ బాడీ అని ఉంది కదా, ఈ హ్యూమన్ బాడీకి ఒక కేస్ రన్ అయింది. ఎవరు? ఒక లాయర్, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ లాయర్ అతని యొక్క బాడీలో ఒక పార్ట్ ని, దట్ ఈస్ హార్ట్ ని అతని యొక్క ప్లాంట్ అంటాడు.
నాకు డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి అంటాడు. అట్లా జరిగిన దానికి ఇట్లా తీసేయాలి. ప్లాంట్ అంటే యానిమల్ రావు, హ్యూమన్ బాడీ రావు, స్టాకింగ్ ట్రేడ్స్ రావు అని క్లియర్గా మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకేముంటాయంటే ఈ ప్లాంట్ లో స్పెసిఫిక్ గా ఇంక్లూడ్ చేసినవి ఏమంటే ఇంజిన్ ఆఫ్ వెహికల్, మిషనరీ ఇంక్లూడ్ పార్ట్స్ ఆఫ్ మిషన్స్, బిల్డింగ్స్ ఇంక్లూడ్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్. సిమిలర్ గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పక్కన మనం వాటికి ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తుంటాం అనుకోండి, వాళ్ళకి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, బిడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, వెల్స్, ట్యూబ్ వెల్స్ అట్లాంటివి కదా, వాటిని కూడా బిల్డింగ్ లోనే ఇంక్లూడ్ చేస్తాం. సో వాటికి కూడా డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ ద అసెట్ షుడ్ యాక్చువల్లీ యూజ్డ్ బై ద అసెట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో మనకి డిప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేయాలి అంటే కంపల్సరీగా ఆ అసెట్స్ ని యాక్చువల్ యూజ్ అనేది ఉండాలి ఫస్ట్ స్టార్టింగ్ అనేది. అంటే అసెట్ ని పుట్ టు యూజ్ అనేది ఉంటే అప్పుడు మన డిప్రిషియేషన్ పోవడానికి వస్తుంది. ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అలవెన్స్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ద పీరియడ్ ఆఫ్ యూజ్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్. అసెట్ అక్వైర్ చేసి అండ్ నాట్ పుట్ టు యూర్ సేమ్ ఇయర్ లో పుట్ టు ఇయర్ చేయలే అనుకోండి, అప్పుడు డిప్రిషియేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్, నాట్ టు బి అలౌడ్. అంటే పుట్ టు యూజ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి డిప్రిషియేషన్ వస్తుంది. ఆ పుట్ టు యూజ్ అనేది లెస్ దెన్ 180 ఉంటే 50% వస్తుంది, మోర్ దెన్ 180 డేస్ ఉంటే 100% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ యూజ్ ఇంక్లూడ్ పొసెసివ్ ఇన్ యూజ్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే మనకు కోర్ట్ చెప్పింది క్లియర్ గా, కెప్ట్ రెడీ ఫర్ యూజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి డిప్రిషియేషన్ అనేది అలౌడ్. డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ when asset is actually put to use and not ready to use. అంటే పుట్ టు యూజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం దాంతో వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా డిప్రిషియేషన్ ని ప్రొవైడ్ చేయాలి. నాట్ రెడీ టు యూజ్ అంటే మనం యూజ్ చేస్తలేము బట్ అది రెడీ ఉంది. ఒక వెహికల్ ని కొన్నాము, వెహికల్ ని ఇప్పుడు డ్రైవ్ చేస్తే నడుస్తుంది, వెహికల్ రెడీ ఉంది, మనం నాట్ రెడీ టు యూజ్. కానీ పుట్ టు యూజ్ అంటే కొనుక్కొచ్చి పెట్టినాము అంటే ఇప్పుడు పుట్ యూజ్ వచ్చింది, మనం యూజ్ చేస్తలేము. రెడీ టు యూజ్, నాట్ రెడీ టు యూజ్ అంటే మనం యూజ్ చేస్తలేము, అది వాళ్ళకి సంబంధం లేదు. పుట్ టు యూజ్ వచ్చిందా ఓకే మీరు క్లెయిమ్ చేసేయండి డిప్రిషియేషన్. అట్లానే మనకి చెప్తుంది స్టాండ్ అప్ బై equipment and fire extinguisher can be capitalized if they are ready for use. ఇట్లా చెప్తుంది అనమాట. నెక్స్ట్ ద అసెట్ మస్ట్ బి ఓన్ ద అసెట్ హోల్ ఆర్ పార్ట్లీ. ఈ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయాలంటే ఆ అసెట్ అనేతోడు కంపల్సరీగా అది అసెట్ కి ఓనర్ అయి ఉండాలి. ఓనర్స్ వాళ్ళు మాత్రమే ఈ డిప్రిషియేషన్ ని క్లెయిమ్ చేయాలి. నాకు ఒక అసెట్ ఉంది, వేరే నా ఫ్రెండ్ది, ఆ ఫ్రెండ్కి నేను డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తాను అంటే అట్లా డిప్రిషియేషన్ అనేది రాదు. డిప్రిషియేషన్ రావాలంటే కంపల్సరీ నువ్వు ఓనర్ అయి ఉండాలి. అప్పుడే నీ బుక్స్ లో ఆ అసెట్ ఉండాలి. నీ బిజినెస్ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే. ఓకే, డిప్రిషియేషన్ అలో చేస్తారు అని చెప్తున్నాక డిప్రిషియేషన్ ఎట్లా కంప్యూటేషన్ చేయాలి, డిప్రిషియేషన్ అలవెన్స్ అంటే డిప్రిషియేషన్ అలవెన్స్ అనేది రెగ్యులర్ గా మనం వాడే ఈ ఏదైతే మెథడ్ ఉంటావో ఆ మెథడ్స్ ని బేస్ చేసుకునే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పవర్ జనరేషన్ అండర్టేకింగ్ లో ఉన్నాం అనుకోండి, ఎవరైతే పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నారో, జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ జనరేషన్ లో ఉన్న ఆర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ లో ఉన్న వాళ్ళకి సచ్ పర్సెంటేజ్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై రూల్ 5A లో ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ రూల్ 5A లో ఎట్లయితే ప్రిస్క్రైబ్ చేస్తారో దాని ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ రూల్ 5(1)A లో ఏం చెప్తారు అంటే యాక్చువల్గా వాళ్ళకి ఒక పర్సెంటేజ్ యాక్చువల్ కాస్ట్ ఉంటుంది కదా, యాక్చువల్ కాస్ట్ పైన ఒక రేట్ స్పెసిఫై చేస్తారు. ఆ రేట్ ని ఎక్కడ స్పెసిఫై చేస్తారు, అపెండిక్స్ 1A లో చెప్తారు. హవెవర్ ఈ అగ్రిగేట్ డిప్రిషియేషన్ అనేది ఆన్ ఎనీ అసెట్స్ ఫర్ డిఫరెంట్ అసెస్మెంట్ ఇయర్ షెల్ నాట్ ఎక్సీడ్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్స్. ఏ రేట్ తీసుకున్న యాక్చువల్ కాస్ట్ ని మాత్రం దాటనివ్వరు ఎన్ని అసెస్మెంట్ ఇయర్ తీసుకున్నప్పటికీ. సో ఇట్ ఈస్ ఫర్దర్ ప్రొవైడెడ్ దట్ సచ్ అండ్ అండర్టేకింగ్ ఏదైతే మెన్షన్ చేస్తారో WDV of such block of assets, written down value of such block of assets are used for its business. WDV ని యూజ్ చేస్తారు ఈ రేట్స్ స్పెసిఫై చేసిన రేట్స్ ప్రకారం. నెక్స్ట్ ఈ స్పెసిఫై చేసిన రేట్స్ ని వాళ్ళు డిప్రిషియేషన్ కంపల్సరీ ఫైల్ చేయాలి అంటే కంపల్సరీగా వాళ్ళు బిఫోర్ డ్యూ డేట్ లో రిటర్న్ ఫర్నిష్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 139(1) ప్రకారం. సో ఎవరైతే లేట్ గా ఫైల్ చేస్తారో వాళ్ళ డ్యూ డేట్స్ కాకుండా వేరే లేట్ గా ఫైల్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి డిప్రిషియేషన్ రాదు, అలో చేయరు.
అనేది వీళ్ళకి సంబంధించి. నెక్స్ట్ ఈ ఫర్దర్ ఇంకేం చెప్తారంటే ఆప్షన్ ఏదైతే వన్స్ ఎక్సర్సైజ్ చేసుకున్నాను అనుకోండి, ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అది షెల్ బి ఫైనల్ అండ్ షెల్ అప్లై ఫర్ ఆల్ సబ్సిక్వెంట్ ఇయర్. ఇక్కడ వాళ్ళు ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఒక ఆప్షన్ని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఆప్షన్ ఈ సచ్ ఆప్షన్ మస్ట్ బి ఎక్సర్సైజ్ బిఫోర్ ద డ్యూ డేట్. ఈ ఏ ఆప్షన్ తీసుకుంటారు అనేది వాళ్ళు ముందరనే వాళ్ళు చెప్పాలి. ఈ రిటర్న్ ఫైల్ చేసే ముందు ఆ ఆప్షన్ అనేది కంటిన్యూస్గా యూజ్ చేయాలి. అంటే వన్స్ ఆప్ట్ అయితే ఎగ్జిట్ లేదు, కంటిన్యూయేషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్గా ఉన్న అసెట్స్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉంటే యాజ్ సచ్ పర్సంటేజ్ ఆఫ్ ద రిటర్న్ వాల్యూ ఆఫ్ ద బుక్ వాల్యూ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై రూల్ 5A. మనకి కొన్ని రేట్స్ని చెప్తారో ఆ రేట్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఏమి? బ్లాక్ ఆఫ్ అసెట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ అసెట్స్. గ్రూప్ ఆఫ్ అసెట్స్ కి బ్లాక్ ఆఫ్ అసెట్స్ కి తేడా ఏమి? బ్లాక్ ఆఫ్ అసెట్స్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ అంటే విత్ ఇన్ క్లాస్ ఆఫ్ అసెట్స్ లో మనకి కంప్రమైజ్ చేసినప్పుడు, అంటే టాంజిబుల్ అసెట్ చూసుకుంటే టాంజిబుల్ అసెట్స్ లాగానే టాంజిబుల్ అసెట్స్ అంటే ఒక బ్లాక్. అది టాంజిబుల్ అసెట్స్ లో బిల్డింగ్, మిషనరీ, ప్లాంట్ అండ్ మిషనరీ. బిల్డింగ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ అసెట్స్, మిషనరీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ అసెట్స్, ప్లాంట్ అండ్ మిషనరీ అనేది, ఫర్నిచర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ అసెట్స్. ఇవన్నీ కలిపి టాంజిబుల్ అసెట్స్, దట్ ఈస్ బ్లాక్ ఆఫ్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అట్లనే చూసుకుంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఒక బ్లాక్. నెక్స్ట్ ఈ బీయింగ్ గ్రూప్, ఏ గ్రూప్, నో హౌ గ్రూప్ కావచ్చు, పేటెంట్ గ్రూప్ కావచ్చు, కాపీరైట్ గ్రూప్ కావచ్చు, ట్రేడ్ మార్క్ గ్రూప్ కావచ్చు, లైసెన్స్ గ్రూప్ కావచ్చు, ఫ్రాంచైజ్ గ్రూప్ కావచ్చు, అండ్ నాట్ గుడ్ విల్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. గుడ్ విల్ ని డిప్రిషియేషన్ దగ్గర తీసుకొని రాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఆ రేట్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అడిషనల్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇది గుర్తుపెట్టుకోండి, అది నార్మల్ డిప్రిషియేషన్ మనకి అందరికి రెగ్యులర్గా వచ్చేదే. అండ్ ఇంకా అడిషనల్గా డిప్రిషియేషన్ వస్తుంది కొంతమందికి. ఎవరికి అడిషనల్ డిప్రిషియేషన్ ఈజ్ అలౌడ్ ఆన్ ఎనీ న్యూ మిషనరీ ఆర్ ప్లాంట్ అండ్ ఎనీ న్యూ మిషనరీ కానీ ప్లాంట్ అండ్ మిషనరీ ప్లాంట్ కానీ ఎవరన్నా తీసుకుంటే అదర్ దెన్ షిప్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు, వీళ్ళకి రాదు, రిమైనింగ్ వాళ్ళకి అందరికి వస్తుంది. వాళ్ళు కూడా అక్వైర్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్టర్ 31/3/2005 అంటే ఇప్పటికీ ఉంది. ఇంకా ఎవరికి అందరికి వస్తుందంటే అందరికీ కాదు, ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు కానీ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ కానీ ఆర్ థింగ్స్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ జనరేషన్, ట్రాన్స్మిషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ వాళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. ఈ పైన ఏదైతే డిప్రిషియేషన్ చెప్పినామో ఆ పైనకి సంబంధించిన డిప్రిషియేషన్ రేట్స్ నేను తర్వాత చెప్తాను, కింద చెప్తారు, రూల్స్ ప్రకారం చెప్తారు. దానికి అడిషనల్గా ఇంకొక 20% వస్తుంది, 20% ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ సచ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఒకవేళ ఆ ప్లాంట్ ఏదైతే ఉందో లెస్ దెన్ 180 days ఉంటే 50% మాత్రమే వస్తుంది. 50% ఆఫ్ అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. అండ్ 50% నెక్స్ట్ ఇమ్మీడియట్లీ సక్సీడింగ్ ఇయర్లో అలో చేస్తారు. షెల్ బి అలౌడ్ ఇన్ ద నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ అడిషనల్ డిప్రిషియేషన్. అడిషనల్ డిప్రిషియేషన్కి ఈ ప్లాంట్ అండ్ మిషనరీ రావు. మనకి ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకోవాలని చెప్పినారు. ఇక్కడ ఏం చెప్పినారు, ఏ న్యూ మిషనరీ అన్నాక ఆ న్యూ అనే దానికి ఏం చెప్తారు అంటే ఇది చెప్తారు, మిషనరీ కానీ ప్లాంట్ కానీ విచ్ బిఫోర్ ఇట్స్ ఇన్స్టాలేషన్. అది ఒకవేళ విత్ ఇన్ ఇండియా కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ ఎన్ని పర్సన్ ఎవరైనా యూజ్ చేసింటే యూజ్డ్ అది ఏమవుతుంది మనకి సెకండ్ హ్యాండ్ మిషనరీ. అంటే సెకండ్ హ్యాండ్స్ మనకి పనికి రావు. అది ఇండియాలో అన్నా ఉన్నాయి, అవుట్ సైడ్లో ఉన్నాయి. నువ్వు సెకండ్ హ్యాండ్ తీసుకొని వస్తుంటే ఓన్లీ నార్మల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్ డిప్రిషియేషన్ ఏదైతే 20% ఉందో అది ప్రొవైడ్ చేయరు. ఎనీ మిషనరీ ఆర్ ప్లాంట్ ఇన్స్టాల్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్, రెసిడెన్షియల్ అకామిడేషన్, ఇన్ ఎనీ గెస్ట్ హౌసెస్. అంటే ఈ పవర్ జనరేషన్ కోసం వాడండి అని మీకు చెప్తే వాళ్ళ గెస్ట్ హౌస్ల కోసం, వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఇట్లాంటివి ఏమైనా వాడినా అనుకోండి, అట్లాంటి మిషనరీకి కూడా డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ ఆఫీస్ అప్లయన్స్ ఆర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇట్లాంటి వాటికి కూడా ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ ఎనీ మిషనరీ ప్లాంట్ హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్స్ అలవబుల్ డిడక్షన్ ఇన్ ఏ కంప్యూటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ చార్జబుల్ పీజీబీపీలో. మీన్స్ ఏం చెప్తానంటే ఏదైనా ప్లాంట్కి సంబంధించి వేరే వాళ్ళ బిజినెస్లో ఆల్రెడీ పీజీబీపీలో ప్రొవైడ్ చేసింటే డిప్రిషియేషన్గా, వెదర్ బై వే ఆఫ్ డిప్రిషియేషన్ కానీ ఆర్ అదర్వైజ్ కానీ. ఆర్ అదర్వైజ్ అంటే ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిషనరీకి సంబంధించి ఇన్పుట్స్ జిఎస్టీ క్లెయిమ్ చేస్తుంటే, ఇన్పుట్ క్లెయిమ్ చేస్తుంటే ఆ ఇన్పుట్ మీద డిప్రిషియేషన్ రాదు. ఇప్పుడు ఆ ఇన్పుట్ ప్లస్ కాస్ట్ ని రెండు కలిపి మనకి ఇస్తున్నాను అనుకోండి, ఆ ఇన్పుట్కి ఆల్రెడీ నీకు
డిడక్షన్ ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు నువ్వు డిడక్షన్ మళ్ళీ డిప్రిషియేషన్ ప్రకారం తీసుకోవాలనుకుంటే ఈ అడిషనల్ డిప్రిషియేషన్ అనేది రాదు. Additional depreciation is not allowed to power generation undertaking opting appendix 1A of rule 5 depreciation calculated on percentage అంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఎంతైతే ఉందో దాని మీద పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటాం. ఎలిజిబిలిటీ ఫర్ గ్రాంట్ ఆఫ్ అడిషనల్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32(1)A ఇది కొత్తగా సర్కులర్ లో ఇష్యూ చేసినారు. ఎవరైతే ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ లో ఉంటారో ఈ న్యూస్ పేపర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా అడిషనల్ డిప్రిషియేషన్ ని క్లెయిమ్ చేయొచ్చు. ఎవరైతే ఈనాడు, సాక్షి వీళ్ళు ఉంటారు కదా, ప్రింటింగ్ ని పబ్లిష్ చేసేవాళ్ళు, ప్రింటింగ్ చేసి పబ్లిష్ చేసేవాళ్ళు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ చేస్తున్నా ఇట్లాంటి వాళ్ళు అందరికీ నార్మల్ డిప్రిషియేషన్ కాకుండా అడిషనల్ డిప్రిషియేషన్ 20% కూడా వస్తుంది. అది కూడా 180 days ఉంటే, లెస్ దెన్ 182 days ఉంటే 50% ఇయర్ క్లెయిమ్ చేయొచ్చు. సబ్సిక్వెంట్ ఇయర్ లో రిమైనింగ్ 50% క్లెయిమ్ చేస్తారు. నెక్స్ట్ టర్మినల్ డిప్రిషియేషన్. ఈ టర్మినల్ డిప్రిషియేషన్ అంటే ఇన్ కేస్ ఆఫ్ టర్మినల్ డిప్రిషియేషన్ అది ఏమంటే మనం ఏదైనా అసెట్ ని సోల్ చేసినా, డిస్కార్డ్ చేసినా, డిమాలిష్ చేసినా, డిస్ట్రాయ్ చేసిన ఇట్లాంటి కేసులో చేసినాం అనుకోండి, అదర్ దెన్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఫస్ట్ బాట్ ఇన్ టు ద యూజ్, అంటే ఆ ఇయర్ లో కాకుండా మనం యూజ్ చేసి ఇంకా పెట్టినది లాస్ట్ ఇయర్ అనుకోండి, నెక్స్ట్ ఈ ఇయర్ ఉంటుంది, ఈ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ డిప్రిషియేషన్. ఈ ఇయర్ లో ఏమైనా మనం సేల్ పర్చేజ్ అట్లాంటివి ఏమైనా చేసినాం అనుకోండి, అప్ టు ఓన్లీ ఈ డిప్రిషియన్సీ ఎంతవరకు ఉందో ఆ యాక్చువల్ రిటర్న్ ఆఫ్ వాల్యూ ఉంది కదా బుక్స్ లో ప్రొవైడ్ చేస్తే అంతవరకు మనకి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్ అవుతుంది. మహాపవర్ లిమిటెడ్ అనేది ఒక అసెట్ ని పర్చేస్ చేసింది 2017లో పర్చేస్ చేసింది. దట్ ఈస్ 17-18కి అది వచ్చేది. సో యాక్చువల్ కాస్ట్ వచ్చేసి దాని యొక్క యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేసి 100 lakhs. మహాపవర్ లిమిటెడ్ క్లెయిమ్ డిప్రిషియేషన్ 5% క్లెయిమ్ చేసింది ఆన్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్. ఓకే, ద డబ్ల్యూడివి ఆఫ్ ద అసెట్ యాజ్ అన్ 1/4/2021. 17-18 అయిపోయింది, 18-19 అయిపోయింది, 19-20 అయిపోయింది, 21-22. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పిన, అదర్ దెన్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ బాట్ ఇన్ టు ద ఇయర్. సో బాట్ చేసిన ఇయర్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డబ్ల్యూడివి ఆఫ్ ద అసెట్ యాజ్ అన్ 1/4/2021 ఈ 80 lakhs ఉంది. సో పర్చేజ్ చేసినప్పుడు 100 lakhs ఉంది, 80 lakhs ఇప్పుడు అయింది, అంటే 20 lakhs అయిపోయింది. నెక్స్ట్ ఆన్ 15/5/21లో ఏం జరిగింది, 15/5/21లో మహాపవర్ సోల్డ్ ద అసెట్ ఫర్ 55 lakhs. 80 lakhs ఉన్న అసెట్ ని 55 lakhs కి సేల్ చేసింది. డిడక్షన్ అలౌబుల్ హ్యాస్ టర్మినల్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32(1). సో 32(1) ప్రకారం డిడక్షన్ అలౌ చేస్తారు. ఫర్ ప్రీవియస్ ఇయర్ 21-22 ఈజ్ 25 lakhs, దట్ ఈస్ 80 lakhs మైనస్ 55 lakhs చూసుకుంటారు. ప్రొవైడెడ్ ఈ డిఫిషియన్సీ ఏదైతే ఉందో 25 lakhs యాక్చువల్లీ రిటర్న్ ఆఫ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మహాపవర్ బుక్స్ లో ఈ 25 lakhs ని రిటర్న్ ఆఫ్ చేస్తే డిడక్షన్ ప్రొవైడ్ చేస్తారు. 25 lakhs ని రిటర్న్ ఆఫ్ చేయకుండా అట్లనే పెట్టినారు అనుకోండి, మనకి ఈ డిప్రిషియేషన్ అనేది ఏం రాదు. మళ్ళీ దానిపైన రిటర్న్ ఆఫ్ అనేది చేయాల్సిందే, ఎందుకంటే యాక్చువల్గా అసెట్ ఏమీ ఉండదు కాబట్టి. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ సర్టెన్ టర్మ్స్, మనీ పేయబుల్, అవన్నీ మీరు చూసుకుంటే క్లియర్ వచ్చేస్తాయి. కొన్ని క్లారిఫికేషన్ రిగార్డింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ పర్చేస్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇంట్రెస్ట్ బై ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ E&F కంపెనీకి సంబంధించి అది సర్కులర్ క్లారిఫికేషన్ ని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ అసెట్స్, ఇది మనకి మెయిన్ వాట్ ఈజ్ ఇంతవరకు మనం ఏమైతే చూసుకున్నామో రూల్ 5(1) లో చెప్తారు అని, దిస్ ఈస్ రూల్ 5(1). లో ఏం చెప్తారంటే రేట్స్, దాని యొక్క బ్లాక్, దాని యొక్క గ్రూప్ ఆఫ్ అసెట్స్ కి ఎంతవరకు చేస్తారు, డిప్రిషియేషన్ రేట్, ఈ రేట్స్ ప్రకారం మనం డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ప్రొవైడ్ చేసిన డిప్రిషియేషన్ రేట్స్, కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రొవైడ్ చేసే డిప్రిషియేషన్ రేట్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తుంటారో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కి అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రకారం యొక్క ఆడిట్ రిపోర్ట్ లో ప్రొవైడ్ చేసే డిప్రిషియేషన్ కి మేబీ సమ్ టైమ్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. డిఫరెన్స్ ఉంది అని మీరు ఏమీ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ ఉంటేనే కరెక్ట్, ఎందుకంటే కంపెనీస్ యాక్ట్ ప్రకారం డిఫరెన్స్, ఇది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం డిఫరెన్స్ రేట్స్ కాబట్టి. అండ్ ఇప్పుడు రేట్స్ ఏ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ విచ్ ఈస్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడుతుంటే, ఎక్సెప్ట్
హోటల్స్, బోర్డింగ్ హౌసెస్ అంటే ఓన్లీ పర్పస్ ఆఫ్ రెసిడెన్షియల్ పర్పస్ అయితే 5% మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. సో అంటే అంత యూసేజ్ ఏముండదు రెసిడెన్షియల్ వాళ్ళ అయితే అని వాళ్ళ ఇంటెన్షన్. ఒకవేళ ఆ ఈ రెసిడెన్షియల్ హౌసెస్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ అండ్ నాట్ కవర్డ్ ఇన్ బ్లాక్ 1లో కవర్ చేయలేరు, బ్లాక్ 3లో కవర్ చేయలేరు, అప్పుడు వాటికి 10% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, బ్లాక్ 3లో ఏముంటుందంటే ఈ బిల్డింగ్ అనేది అసెట్ వచ్చేసి ఆనర్ ఆఫ్టర్ 1st September 2022లో ఫర్ ఇన్స్టాలింగ్ ప్లాంట్ అండ్ మిషనరీ. అంటే ఆ బిల్డింగ్ తో పాటు ప్లాంట్ అండ్ మిషనరీని కూడా ఇన్స్టాల్ చేసినారు. ఏ దానికోసం? ఫర్ వాటర్ సప్లై చేయడానికి, వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ కోసం అండ్ పుట్టి కొన్ని మినరల్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో ఎక్విప్మెంట్ ని పెడుతుంటారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెడుతుంటారు కదా. అట్లాంటి కేసు ఏమన్నా ఉంటే 40% వస్తుంది. రిమైనింగ్ బిల్డింగ్స్ అన్నిటికీ 10% డిప్రిషియేషన్ రేట్. నెక్స్ట్ బ్లాక్ 4 దట్ ఈస్ ప్యూర్లీ టెంపరరీ ఎరెక్షన్ సచ్ యాజ్ వుడెన్ స్ట్రక్చర్. వుడెన్ స్ట్రక్చర్ అంటే మనకి వుడెన్తో చెక్కతో కట్టే ఇల్లులు ఉంటాయి. ఆ చెక్కతో కట్టే ఇల్లులకి 40% డిప్రిషియేషన్ వస్తుంది. టెంట్ హౌస్ కూడా కాదు, వుడెన్ హౌసెస్ సపరేట్ ఉంటాయి. మ్యాక్సిమం ఇవి ఎట్లా చూస్తామంటే ఫారెస్ట్ సైడ్ మీరు వెళ్ళాలంటే వాళ్ళు కట్టెలు పెట్టుకొని ఇల్లు కట్టుకొని ఉంటారు. అట్లా కట్టుకొని మనం బిజినెస్ చేస్తుంటే మనకి ఆ కట్టుకున్న దానిపైన డిప్రిషియేషన్ 40% వస్తుంది. రెగ్యులర్ దానికైతే ఓన్లీ 10% మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు మీరు 40% క్లెయిమ్ చేయడానికి మీరు చెక్కలు కట్టుకొని బిల్డింగ్ కట్టుకోవాలంటే చాలా కష్టం లేండి. అది ఆ ఫారెస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తే వాళ్ళకి అలవాటు ఉంటుంది కానీ వాళ్ళు కట్టుకుంటే కన్స్ట్రక్షన్ చేసినా ఏం ప్రాబ్లం రాదు. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. ఈ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అంటే దీనిలో ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఏమన్నా ఉన్నా, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అంటే ఏవి వైరింగ్ చేయడం, స్విచ్చెస్ కానీ, సాకెట్స్ కానీ, అదర్ ఫిట్టింగ్స్, ఫ్యాన్స్ ఇవన్నీ మనం ఫిట్ చేసుకుంటాము. వాటన్నిటికి కలిపి 10% డిప్రిషియేషన్ వేస్తారు. మామూలుగా బిల్డింగ్కి 10%, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్కి 10%. ఆ బిల్డింగ్కే కదా మనం ఈ ఫర్నిచర్స్ అన్ని సెట్ చేసుకునేది. నెక్స్ట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే 5%. ఈ వాటర్ ప్లాంట్కి సంబంధించిన బిల్డింగ్ అయితే రేట్ ఏం చెప్పినాం మనం 40%. అండ్ వుడెన్కి సంబంధించి కూడా 40%. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ. ప్లాంట్ అండ్ మిషనరీలో ఏమంటే ప్లాంట్ అండ్ మిషనరీ మీరు ఎవరు యూజ్ చేస్తున్నారో, ఎట్లా యూజ్ చేస్తున్నారో దాని ప్రకారం మనకి డిప్రిషియేషన్ రేట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ 1 దట్ ఈస్ మోటార్ కార్స్ ఉన్నాయి అనుకోండి. మోటార్ కార్స్ వచ్చేసి అదర్ దెన్ దోస్ యూజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ రన్నింగ్ దెమ్ ఆన్ హైర్ కి ఇవ్వడానికి కోసం కాకుండా రన్ చేస్తుంటే అవి కూడా అక్వైర్డ్ వచ్చేసి 1920 దట్ ఈస్ 23/8/2019 టు 31/3/2019 కన్నా మనం పర్చేజ్ చేసి ఉంటే అండ్ పుట్టి యూజ్ వచ్చేసి 31/3/2022 ఉంటే మనకి 30% డిప్రిషియేషన్ వస్తుంది. నెక్స్ట్ మోటార్ కార్స్ సేమ్ అవే ఉండి ఆఫ్టర్ 1/4/1990 ఉంటే 15% వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ 2 చూసుకుంటే మోటార్ బస్సెస్, ఇందాకవి మోటార్ కార్స్, ఇప్పుడు మోటార్ బస్సెస్, మోటార్ లారీస్, మోటార్ ట్యాక్సీస్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆర్ రన్నింగ్ ఆఫ్ దెమ్ అండ్ హైర్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్. ఏ పీరియడ్లో 23/8/19 నుంచి టు 31/3/2020కి. అండ్ దాని పుట్టి యూజ్ వచ్చేసి 31/3/2022లో 20 లోపల కన్నా మీరు పెట్టింటే 45% మీకు డిప్రిషియేషన్ వస్తుంది. సేమ్ మోటార్ బస్సెస్, మోటార్ లారీస్, మోటార్ ట్యాక్సెస్ యూజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ హైర్కి కానీ మీరు రన్నింగ్ చేస్తుంటే హైర్కి తెచ్చుకొని అట్లాంటి కేసులో 30% వస్తుంది. నెక్స్ట్ మోల్స్ యూజ్డ్ ఇన్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ గూడ్స్ ఫ్యాక్టరీస్. ఈ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాస్టిక్స్, ఏవైతే ప్లాస్టిక్ గూడ్స్ కానీ ప్లాస్టిక్ గూడ్స్ని రబ్బర్ని యూజ్ చేస్తుంటాయి కదా వాళ్ళకి సంబంధించి మోల్స్ యూజ్ చేసేవి 30% డిప్రిషియేషన్ వస్తుంది. నెక్స్ట్ ఏరోప్లైన్స్, ఏరో ఇంజన్స్ వాటి మీద 40% డిప్రిషియేషన్ వస్తుంది. నెక్స్ట్ స్పెసిఫైడ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, సాలిడ్ వాటర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అంటే కొన్ని కంట్రోల్ చేయడానికి పెట్టే ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటావో వాటి మీద 40% డిప్రిషియేషన్ మీకు వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్డ్ ఇన్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కవరింగ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ దట్ ఈస్ ఐసీస్ ఆర్ మదర్ బోర్డ్స్ అంటారు చూడండి. మదర్ బోర్డ్స్ అటాచ్ అయ్యి ఉన్నటివి ఏమైనా ఉంటే వాటిపైన 30% వస్తుంది. నెక్స్ట్ లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్, లైఫ్ ని సేవ్ చేసే ఎక్విప్మెంట్ అంటే పైన మనం చెప్పుకున్నాం కొన్ని కంట్రోల్ ఎక్విప్మెంట్ పొల్యూషన్ కంట్రోల్కి, అట్లనే లైఫ్ సేవింగ్ గానే ఉంటే 40% వస్తుంది. నెక్స్ట్ మిషనరీ అండ్ ప్లాంట్ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ ఆనర్ ఆఫ్టర్ 1st September 2022లో కన్నా వేసింటే అది కూడా వాటర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఉంటే, ఇందాక మనం వాటర్ ప్రాజెక్ట్ కి సంబంధించి బిల్డింగ్ ఉంటే
వేరే రేట్ మాట్లాడినాం, అది కూడా 40% ఉంది అనుకుంటా. ఎస్, 40% ఉంది. దానికి సంబంధించిన ప్లాంట్ అండ్ మిషనరీ కూడా 40% ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ వెల్స్ వచ్చేసి 15% డిప్రిషియేషన్. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ సేవింగ్ డివైజెస్, మీకు ఈ సేవింగ్ కానీ పొల్యూషన్ ఎక్విప్మెంట్ కానీ లైఫ్ సేవింగ్ కానీ ఇట్లా సేవింగ్ కొంచెం వచ్చినాయంటే ఆల్మోస్ట్ 40% ఉంటుంది. ఎందుకంటే ఎంకరేజ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ ఎంకరేజ్మెంట్ అనమాట, వన్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ విండ్ మిల్ అండ్ ఎనీ స్పెషల్ డిజైన్డ్ డివైజెస్ రన్నింగ్ అండ్ విండ్ మిల్స్, అవి 15% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్స్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటే మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి కంప్యూటర్ సంబంధించి, వాటికి సంబంధించి 40%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాలీ వాడుతున్నా, టాలీ నాకు సాఫ్ట్వేర్ అవుతుంది. టాలీ మీద నేను బిజినెస్ ఉందనుకోండి, టాలీ యూజ్ చేస్తున్నా, 40% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు, ఏదైతే టాలీ అమౌంట్ ఉంటుందో దాని మీద. నెక్స్ట్ బుక్స్లో యాన్యువల్ పబ్లికేషన్స్ ఆర్ అదర్ యాన్యువల్ పబ్లికేషన్స్ ఓన్డ్ బై ద అసెస్సీ క్యారింగ్ అండ్ ప్రొఫెషన్. నేను ఒక ప్రొఫెషన్లో ఉన్నా, నేను ఏమైనా బుక్స్ రాస్తున్నా, అవి పబ్లికేషన్కి ఇస్తున్నా, అట్లాంటి కేసు ఏమైనా ఉంటే ఆ బుక్స్ పైన నేను 40% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. బుక్స్ ఓన్డ్ బై అసెస్సీ క్యారింగ్ అండ్ బిజినెస్ ఇన్ రన్నింగ్ లెండింగ్ లైబ్రరీస్, బుక్స్ పెట్టుకొని లైబ్రరీ రన్ చేస్తున్నాం అనుకోండి, అట్లాంటి కేసులో కూడా 40% డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు ఆ బుక్స్ పైన. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ జనరల్ రేట్ వచ్చేసి 15%. మీకు ప్లాంట్ అండ్ రేట్ పైన మాట్లాడినవి కాకుండా వస్తే మీకు 15% డిప్రిషియేషన్ రేట్ క్లెయిమ్ చేయాలి. నెక్స్ట్ షిప్స్లో వచ్చేసి ఓషన్ గోయింగ్ షిప్స్, ఈ షిప్స్లో మనం ఏవి తీసుకున్నా, షిప్స్, బోట్స్, వెజిల్స్ ఏవి తీసుకున్నా కానీ మ్యాక్సిమం మీకు 20% వచ్చేస్తుంది. ఇంటాంజిబుల్ అసెట్స్కి 25% వస్తుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే 25% గుర్తుపెట్టుకోవచ్చు, షిప్స్ అంటే 20% గుర్తుపెట్టుకోవచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ అంటే 15% గుర్తుపెట్టుకోవాలి, బిల్డింగ్ అంటే 10% గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకేముంది మేజర్గా ఆల్మోస్ట్ అంతేలేండి. ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్ చేస్తాం. కంప్యూటర్స్ అవన్నీ, కంప్యూటర్స్ ఎక్విప్మెంట్ సేవింగ్స్ అట్లాంటివి ఏమైనా వచ్చినాయంటే 40% ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ అండ్ ఈప్యాబ్యాక్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కంప్యూటర్ అండ్ హెన్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 40% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. వాళ్ళు కంప్యూటర్ యాక్సెసరీస్, ఓకే, ఈ మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి మొబైల్ ఫోను, మొబైల్ ఫోన్స్. ఈప్యాబెక్స్ అంటే ఈ వాయిస్ కమ్యూనికేషన్ కోసం కొన్ని వాడుతుంటారు. ఈ బ్రాంచ్ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది అనుకోండి, హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది, కొంచెం ముందరికి బ్రాంచ్ ఆఫీస్ ఉంది, ఇంత దానికి మళ్ళీ అమౌంట్ ఎందుకు పే చేసుకోవాలి అని ఇంటర్కమ్ ఏవైతే వాడుతుంటారో అట్లాంటి వాటికి వితౌట్ ఛార్జెస్ పడకుండా కొన్ని యూజ్ చేస్తుంటారు, అవి ఈప్యాబెక్స్ అంటారు. లైక్ మొబైల్ ఫోన్స్ పక్కనే మొబైల్ ఫోన్కి రీఛార్జ్ చేసుకోవాలి, బట్ ఈప్యాబెక్స్కి రీఛార్జెస్ ఏమి ఉండదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అట్లాంటి కేసుని వాటికి డిప్రిషియేషన్ అనేది 40% ఎలిజిబిలిటీకి రాదు, ఎందుకంటే అవి కంప్యూటర్ ఐటమ్స్ కాదు. కంప్యూటర్ ఐటమ్స్లో ఇంక్లూడ్ అయ్యేటివి ఏవి అంటే ఈ యూపీఎస్ మెషిన్స్ కానీ, యూపీఎస్ ప్రింటర్, స్కానర్, ఇవన్నీ 40% మాత్రమే డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇవి కంప్యూటర్ అప్లయన్స్, కంప్యూటర్కి కనెక్ట్ చేస్తాము. మొబైల్స్ అనేది కంప్యూటర్కి ఏం కనెక్ట్ చేయవు. నెక్స్ట్ ఇంక్రీజ్ రేట్ ఆఫ్ సర్టన్ అసెట్స్, ఇంక్రీజ్ డిప్రిషియేషన్ రేట్, కొన్నిటికి సంబంధించి ఇంక్రీజ్ రేట్ ఉంటుంది. ఏవి అంటే ఏదన్నా ఎనీ న్యూ మిషనరీ or plant installed to manufacture, produce any article, things using any technology. మనం ఈ అడిషనల్ డిప్రిషియేషన్ ఒక దాని గురించి పైన మాట్లాడాం, అక్కడ వచ్చినది 20%, ఇక్కడ వచ్చేది 40% వస్తుంది. చూడండి, ఇక్కడ వచ్చేది అడిషనల్ డిప్రిషియేషన్, అక్కడ వచ్చినది అడిషనల్ డిప్రిషియేషన్. అది పవర్ జనరేషన్కి, ఆ తర్వాత ఈ పబ్లికేషన్ వాళ్ళకి, అట్లాంటి కేసుకి మనం మాట్లాడాం 20% కేసులు. ఇక్కడ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఇట్లా చెప్తారు కదా, ఇట్లా చెప్పే టెక్నాలజీకి 40% డిప్రిషియేషన్ అడిషనల్గా వస్తుంది, పైన చెప్పిన దానికోసం కాకుండా. కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. The right to use such technology or other know-how or to manufacture or produce articles ఏవైతే ఉంటారో acquired from the owner of such laboratory or any person derivating little